ఏపీ గ్రూప్ 2 భారతదేశ చరిత్ర జైన మతం ఆవిర్భావం. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన 24వ తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు జైనమత సిద్ధాంతానికి ప్రాథమిక సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. వర్ధమాన మహావీరుడు క్రీస్తుపూర్వం 540లో వైశాలి సమీపంలో కుంద అనే గ్రామంలో జన్మించాడు. ఈయన జ్ఞాత్రిక క్షత్రియ అనే వంశానికి చెందినవాడు వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్, వర్ధమానుడి తల్లిదండ్రులు సిద్ధార్థుడు మరియు త్రిశాల. ఈయన భార్య పేరు యశోధర. ఈవిడ ఒక రాకుమారి. ఈయనకి ఒక కూతురు ఉంది. కూతురి పేరు ప్రియదర్శిని. వర్ధమానుడు తన కుటుంబాన్ని వదిలి తన 30వ ఏటన జ్ఞాన అన్వేషణకు బయలుదేరాడు. మొదట ఈయన మంఖన గోపాలుడు అనే ఆయన వద్ద శిష్యుడిగా చేరారు. కానీ ఈయన శిష్యరికంలో వర్ధమానుడికి సరైన మార్గదర్శకత్వం లభించలేదు. అందువల్ల ఉత్తర భారతదేశంలో సుమారు 12 సంవత్సరాలు వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఇంకా వర్ధమానుడు జ్ఞానోదయం పొందినది ఆయన 42వ ఏట. జ్ఞానోదయం అనంతరం ప్రాపంచిక సుఖాలను జయించినందున ఇతనిని జినుడు అని కూడా పిలిచేవారు. నెక్స్ట్, జినుడి అనుచరులు జైనులుగా పిలువబడేవారు. వర్ధమానుడిని ఇంకా ఏమని పిలిచేవారంటే కెవలి మరియు నిగ్రంథుడు. ఇవి కూడా వర్ధమానుడి యొక్క పేర్లే. జ్ఞానోదయం అనంతరం వర్ధమానుడు జ్ఞానాన్ని బోధించిన ప్రదేశాలు, అతను సంపాదించిన జ్ఞానాన్ని బోధించిన ప్రదేశాలు కోసల, కాశీ, చంప, రాజగృహ, వైశాలి ఎక్సెట్రా. వర్ధమానుడు తన సిద్ధాంతాలను నాటి మగధ పాలకులైన బింబిసారుడు మరియు అజాతశత్రువులు వీళ్లతో చర్చించాడు. వర్ధమానుడు మరణించిన సంవత్సరం క్రీస్తుపూర్వం 468లో తన 72వ ఏటలో మల్ల రాజధాని అయిన పావాపురంలో ఈయన మరణించాడు. వర్ధమాన మహావీరుడు వేటిని ఖండించాడు. ఈయన 4 అంశాలని ఖండించాడు. వేదాల ఆవశ్యకత, జంతుబలి మరియు కర్మకాండలు వీటన్నిటిని ఖండించాడు. మరియు ఆ టైంలో బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కూడా వర్ధమానుడు తిరస్కరించాడు. వర్ధమానుడు దేవుడి ఉనికిని గుర్తించలేదు. అతను దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు వర్ధమానుడికి. అతను కేవలం ఆత్మ ఉనికిని మాత్రమే విశ్వసించాడు. ఆత్మ మనుషుల్లోనే జంతువుల్లోనే కాక భౌతిక వస్తువుల్లో కూడా ఉంటుందని ఈయన విశ్వసించాడు. ఈయన ఆత్మ, పునర్జన్మ, మోక్షం అనే వాటిపై విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. మాట్లాడే సమయంలో సూక్ష్మ క్రిములకు కూడా హాని కలుగకుండా ముఖానికి వస్త్రం ధరించాలని జైనులకు సూచించాడితను. నెక్స్ట్, కర్మ నిర్మూలించుటకు వర్ధమానుడు ప్రతిపాదించిన సిద్ధాంతం త్రిరత్నాలు అంటాం. ఆ సిద్ధాంతాన్ని త్రిరత్నాలు అంటాం. అందులో 3 అంటే 3 కదా. ఆ 3 భాగాలు వచ్చేసి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. వీటితో పాటు ఇంకా వర్ధమానుడు పంచసూత్రాలను కూడా ప్రతిపాదించాడు. ఆ పంచసూత్రాలు వచ్చేసి 1 అహింస, జీవహింస చేయరాదు. 2 సత్యాన్నే పలుకవలెను. 3 అపరిగ్రహం అంటే దొంగతనం చేయరాదు. 4 అనసేయం అంటే ఆస్తులు కూడబెట్టరాదు. 5 బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఫస్ట్ ఉన్న ఈ 4 సూత్రాలను 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడే ప్రతిపాదించాడు. అయితే 5వ సూత్రమైన బ్రహ్మచార్యం అనేది ఆ 4 అంశాలకు జతపరిచింది మాత్రం వర్ధమానుడు. నెక్స్ట్, జైన సాహిత్యం ఎన్ని రకాల పాపాలు చేయకూడదని పేర్కొందంటే 18 రకాల పాపాలు చేయకూడదని పేర్కొంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద్వేషం, తగాదాలు, కోపం, గర్వం, ఆగ్రహం, మత్తు పదార్థాలు సేవించడం మొదలైనవి. ఇవన్నీ కూడా పాపాలుగా వాళ్ళు విశ్వసించేవారు. ఇవన్నీ చేయకూడదని పేర్కొంది జైన మతం. జైన మతం ప్రతిపాదించిన వ్రతం సల్లేఖన వ్రతం. సల్లేఖన వ్రతం అంటే అన్నపానీయాలన్నీ మానివేసి శరీరాన్ని శుష్కింపచేసి మరణాన్ని చెంది మోక్షం పొందడం. ఈ జైన మతాన్ని స్వీకరించి తానే స్వయంగా సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు.
నెక్స్ట్ వర్ధమానుడు మరణించాక జైనమత సిద్ధాంతాలు ప్రచారం చేసింది ఈ వర్ధమానుడి యొక్క ప్రధాన శిష్యుడైన సుధర్మన్. ఆ తర్వాత కాలంలో భద్రబాహుడు మరియు శూలభద్రుడు కూడా ఈ మత వ్యాప్తిని కొనసాగించారు. ఆ తర్వాత సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఏర్పడి జైన మతం శ్వేతంబరులు మరియు దిగంబరులు అని 2 రకాలుగా విడిపోయింది. శ్వేతంబరులు అంటే స్థూలబాయు నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు. నెక్స్ట్ దిగంబరుల్లో భద్రబాహును అనుసరించేవారు. దిగంబరులందరూ కూడా భద్రబాహు నాయకత్వాన్ని అనుసరించేవారు. స్థూలబాహు నాయకత్వం అంటే ఏంటంటే వీళ్ళందరూ వస్త్రాలు ధరించేవారు. ఇలా ధరించే వాళ్ళనే శ్వేతంబరులు అనేవాళ్ళు. భద్రబాహు నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వస్త్రాలను ధరించడం వ్యతిరేకించారు. దిగంబరులు వస్త్రాలను ధరించరన్నమాట. నెక్స్ట్ జైనమత పవిత్ర గ్రంథాలు వచ్చేసి అంగాలు, ఉపాంగాలు. ఈ పవిత్ర గ్రంథాలు అర్ధమాగధి అనే భాషలో రాయడం జరిగింది. జైనమత దేవాలయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? మౌంట్ అబు, ఎల్లోరా, శ్రావణ బెళగొలలో ఉన్నాయి. జైనమతం నాటి ప్రముఖ రచయితలు ఎవరు? హేమచంద్రుడు, అమరసింహుడు, భద్రభాషుడు, సిద్ధసేన. వీళ్ళందరూ కూడా జైనమతం నాటి ప్రముఖ రచయితలు. నెక్స్ట్ బౌద్ధ మతం ఆవిర్భావం. బౌద్ధ మతం యొక్క స్థాపకుడు గౌతమ బుద్ధుడు. జైన మతం లాగే బౌద్ధ మతం కూడా కర్మకాండలు, కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించింది. గౌతమ బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో కపిలవస్తు సమీపంలో లుంబిని అనే గ్రామంలో జన్మించాడు. బుద్ధుని యొక్క అసలు పేరు ఏమిటి? సిద్ధార్థుడు. ఈయన వంశం ఏ వంశానికి చెందినవాడు? శాక్య వంశం. ఈయన తల్లిదండ్రులు ఎవరు? ఈయన తల్లిదండ్రులు మాయాదేవి మరియు శుద్ధోధనుడు. నెక్స్ట్ ఈయన చిన్నతనంలోనే తల్లి మరణించడం వల్ల పినతల్లి అయిన ప్రజాపతి గౌతమి ఈయన్ను పెంచి పెద్ద చేశారు. అందువల్లే ఈయన్ని గౌతముడు అని కూడా అంటారు. బుద్ధుని యొక్క భార్య పేరు యశోధ. ఈమె ఒక రాకుమారి. కొడుకు రాహులుడు. కపిలవస్తు నగరంలో బుద్ధుని హృదయాన్ని కలిచివేసిన 4 సంఘటనలు వచ్చేసి రోగి, వృద్ధుడు, శవం, సన్యాసి. బుద్ధుడు తన 29వ ఏట భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, రాజరిక జీవితాన్నన్నిటినీ కూడా పరిత్యజించి సన్యాసం తీసుకున్నాడు. ఈ విధంగా బుద్ధుడు సన్యసించడాన్నే మహాభినిష్క్రమణం అని అంటారు. నెక్స్ట్ బుద్ధుడు సాంఖ్యతత్వాన్ని ఆరాల కలమ అనే ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ధ్యానాన్ని రుద్రక మరియు రామపుత్ర దగ్గర నుంచి నేర్చుకున్నాడు. బుద్ధుడికి జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది? తన 35వ ఏట గయా అనే ప్రాంతంలో బోధి వృక్షం కింద 40 రోజులు ధ్యానంలో ఉన్నప్పుడు ఈయనకి జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుంచే సిద్ధార్థుడిని బుద్ధుడు అని పిలిచేవారు. నెక్స్ట్ బుద్ధుడినే ఇంకా ఏమని పిలిచేవారు? తథాగతుడు అని కూడా పిలిచేవారు. బుద్ధుడు తను పొందిన జ్ఞానాన్ని మొదట వారణాసి సమీపంలో ఉన్న జింకలవనం అనే ప్రదేశంలో 5 శిష్యులకి బోధించాడు. తన మొట్టమొదటి బోధనలను 5 శిష్యులకు జింకలవనం అనే ప్రాంతంలో బోధించాడు. వారణాసి యొక్క సమీపంలో ఉంటుంది ఇది. ఇంకా దీన్నే ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. బుద్ధుడు తన 80వ ఏట క్రీస్తు పూర్వం 483లో మల్ల రాజధాని అయిన కుసి నగరంలో నిర్యాణం చెందాడు, అంటే మరణించారు. ఈయన మరణాన్ని మహాపరినిర్వాణం అంటారు. బుద్ధుడు తాను పొందిన జ్ఞానం ద్వారా ప్రాపంచిక సమస్యలకు కారణాలను తార్కికంగా విశ్లేషించాడు. వీటినే ఆర్య సత్యాలు అంటారు. ఆర్య సత్యాలు అంటే ఏమేంటంటే ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోర్కెలు, కోర్కెలకు మూలం అజ్ఞానం, అజ్ఞానాన్ని జయించాలంటే అష్టాంగ మార్గాన్ని ఆచరించాలి అని చెప్పాడు బుద్ధుడు. అష్టాంగ మార్గాలు అంటే ఏమేమిటంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ కృషి, సమ్యక్ క్రియ, సమ్యక్ నిశ్చయం, సమ్యక్ ఆలోచన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ధ్యానం. ఈ అష్టాంగ మార్గాన్ని నిష్ఠగా ఆచరిస్తే ప్రతి ఒక్కరూ తమ శరీరం, మనస్సుపై నియంత్రణ సాధించి మోక్షం పొందుతారని బుద్ధుడు తన బోధనల్లో బోధించాడు.
బుద్ధుడు కూడా కర్మ పునర్జన్మలు ఉన్నాయని విశ్వసించాడు. బౌద్ధ త్రిశరణాలు అంటే త్రిశరణాలు అంటే 3 ఉంటాయి. అవేంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బౌద్ధ మతాన్ని ఆదరించి వ్యాప్తి చేసిన వాళ్ళు ఎవరెవరంటే అశోకుడు, కనిష్కుడు, హర్షు ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బౌద్ధ మతాన్ని ఆచరించి వ్యాప్తి చేసిన వారికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, బౌద్ధ మత సిద్ధాంతాలు క్రోడీకరించడానికి 4 బౌద్ధ మత సంగీతులు అంటే సమావేశాలను నిర్వహించారు అప్పట్లో. అవేమేంటంటే బౌద్ధ మత సంగీతి 1, మొదటి బౌద్ధ మత సంగీతిలో అజాతశత్రువు కాలంలో జరిగింది. ఇది రాజగృహం నగరంలో జరిగింది. రెండవ బౌద్ధ మత సంగీతి అశోకుడి కాలంలో వైశాలి నగరంలో జరిగింది. మూడవ బౌద్ధ మత సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్ర నగరంలో జరిగింది. 4వ బౌద్ధ మత సంగీతి కనిష్కుని కాలంలో కాశ్మీర్లోని కుందనవనంలో జరిగింది. ఈ సమావేశాల్లోనే త్రిపీఠకలును క్రోడీకరించారు. త్రిపీఠకలు అంటే అర్థం ఏంటి? బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. బుద్ధుని జీవితంలో 5 ప్రధాన సంఘటనలను పంచకళ్యాణాలు అని పిలుస్తారు. బుద్ధుడి జీవితం మొత్తం మీద కూడా జరిగిన 5 ప్రధాన సంఘటనలను కలిపి పంచకళ్యాణాలు అని అంటారు. అవి ఏమేంటంటే బుద్ధుని జననం, బుద్ధుడు సన్యసించడం, బుద్ధుడికి జ్ఞానోదయం కావడం, ధర్మచక్ర పరివర్తనం అంటే బుద్ధుడు ఫస్ట్ బోధించడం, తొలి బోధన, దాన్ని ధర్మచక్ర పరివర్తనం అన్నారు. మహాపరినిర్యాణం అంటే బుద్ధుని యొక్క మరణం, బుద్ధుడు సన్యసించడాన్ని మహాభినిష్క్రమణం అని కూడా అంటారు. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చిన్నవి చూడండి. కాలక్రమేణా బౌద్ధ అనుచరుల మధ్య కూడా విభేదాలు ఏర్పడి బౌద్ధులు థేరవాదులు మరియు మహాసాంఘికులుగా విడిపోయారు. వీరే క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి థేరవాదులు హీనావాదులుగా పిలువబడ్డారు, మహాసాంఘికులు మహాయానులుగా పిలువబడ్డారు. మధ్యయుగ ప్రారంభ కాలంలో వజ్రాయనులు అనే మరొక శాఖ కూడా ఏర్పడింది. గుప్త యుగంలో హిందూ మతం బాగా పునరుద్ధరణ చెందడం వల్ల బౌద్ధ మతం క్షీణించింది. భారతీయ సంస్కృతికి బౌద్ధ జైన మతాల సేవ. బౌద్ధ జైన మతాలు కుల వర్గ భేదాలు లేకుండా అందరికీ తమ మతాలలో స్థానాన్ని కల్పించాయి. బౌద్ధ జైన మతాలు ప్రజల భాషల్లోనే బోధనలు చేస్తూ ఆచరణ సాధ్యమైన మోక్ష మార్గాన్ని ప్రజలకు చూపించాయి. నెక్స్ట్, ఈ 2 మతాలు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తగ్గించి సామాన్యులు కూడా అత్యున్నత స్థానానికి వెళ్ళే అవకాశాన్ని కల్పించాయి. బౌద్ధ మరియు జైన మతాలు తార్కిక దృక్పథం పెంపొందించి నాటి సమాజంలో మూఢనమ్మకాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర వహించాయి. ఈ 2 మతాలు కూడా భారతీయ సాహిత్యానికి, వాస్తు శిల్పకళకు కూడా ఎనలేని సేవ చేశాయి. ఎగ్జాంపుల్స్: దిల్వారా దేవాలయాలు, స్థూపాలు, చైత్యాలు, గాంధార మధుర శిల్పకళలు, అమరావతి శిల్పకళ ఇవన్నీ కూడా భారత సాహిత్యానికి చేసిన సేవకు ఎగ్జాంపుల్స్. బౌద్ధ మరియు జైన మతాలు. ఇది బౌద్ధ మరియు జైన మతాల ఆవిర్భావం. For more videos, please subscribe my channel. Thanks for watching.